Hello students, myself Nagavardhan Reddy, and now I'm working as a teaching assistant in Muneshwari Agricultural Engineering Polytechnic for Diploma in Agricultural Engineering. Now I'm taking a lecture in this Soil and Water Conservation Engineering and Practices. Okay, in this I'm now dealing with the third lecture, and in this lecture deals with the only soil erosion and the what are the types of soil erosion, what are the agents of soil erosion, what are the factors that influencing the soil erosion. Okay, in this lecture all these factors will know. Okay, and then తర్వాత సాయిల్ ఎరోషన్ అంటే ఏంటంటే we already discussed in the introduction itself like that soil erosion is a soil erosion is a detachment and transportation and deposition of soil particles. Okay, detachment and transportation and deposition of soil particles is called soil erosion anamata. Okay, this soil erosion is occurred by two processes, due to the water and due to wind అనమాట. ఓకే, ఈ యొక్క వాటర్ ద్వారా కానీ అంటే దట్ మీన్స్ రెయిన్ డ్రాప్స్ ద్వారా కానీ రన్ ఆఫ్ ద్వారా కానీ లేదంటే విండ్ ద్వారా కానీ ఈ యొక్క సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంటుంది అనమాట. ఓకే, అండ్ ఆ యొక్క సాయిల్ ఎరోజన్ ఏదైతే ఉందో ఆ సాయిల్ ఎరోజను టాప్ లేయర్స్ ఆఫ్ సాయిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సాయిల్ ఎరోజన్లో టాప్ లేయర్స్ ఆఫ్ సాయిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ టాప్ లేయర్స్ ఆఫ్ సాయిలే మనకి ఇంపార్టెంట్ మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ని కానీ స్టోర్ చేసుకొని ఉంటాయన్నమాట. ఓకే, ప్లాంట్ గ్రోత్కి కావాల్సిన మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ ఏవైతే ఉంటుందో, ఓకే, వాల్యుబుల్ ప్రోడక్ట్స్ వాల్యుబుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్ గ్రోత్కి అవన్నీ కూడా మనకి ఈ యొక్క టాప్ లేయర్ ఆఫ్ సాయిల్లోనే అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఓకే, సో అందుకోసమే సో మనకి ఈ ఎరోషన్ అనేది కంట్రోల్ చేయాలన్నమాట. ఓకే, ఈ ఎరోషన్ అనేది కంట్రోల్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్ అనమాట. ఓకే, సాయిల్ ఎరోషన్ అంటే డిటాచ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిపాజిషన్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్. అండ్ ఆ సాయిల్ ఎరోషన్ వల్ల మనకి టాప్ లేయర్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి లాస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ టాప్ లేయర్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి లాస్ అయితే మనకి ప్లాంట్ గ్రోత్కి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే ఆ టాప్ లేయర్స్ ఆఫ్ సాయిల్స్ని కన్జర్వ్ చేయడం మన బాధ్యత అన్నమాట. మనం బతకడం కోసం వాటిని ప్లాంట్స్ని కానీ యానిమల్స్ కానీ బతకడం కోసం అవన్నీ మనం సేవ్ చేయాలన్నమాట. ఓకే, ఇన్ జనరల్గా మనకి ఈ యొక్క సాయిల్ ఎరోషన్ అనేది విండ్ ద్వారా కానీ లేదంటే వాటర్ ద్వారా కానీ మనకి జరుగుతుందన్నమాట. అండ్ దెన్ తర్వాత ఈ యొక్క సాయిల్ ఎరోషన్లో బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ అనేది ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి జియాలజికల్ ఎరోషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యాక్సిలరేటెడ్ ఎరోషన్. ఇన్ దిస్ జియోలాజికల్ ఎరోషన్ అంటే ఏంటంటే మనకి న్యాచురల్ ఏజెంట్స్ ద్వారా మన మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ లేకుండా ఈ యొక్క ఎరోజన్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతూ ఉంటే దాన్నే మనము జియాలజికల్ ఎరోజన్ అని పిలుస్తామన్నమాట. ఓకే, మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, హ్యూమన్ బీయింగ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేచర్ ద్వారానే ఈ యొక్క సాయిల్ ఎరోజన్ జరుగుతూ ఉంటే దాన్నే మనము జియాలజికల్ ఎరోజన్ అని పిలుస్తామన్నమాట. ఓకే, ఈ జియాలజికల్ ఎరోజన్లో ఏంటంటే మనకి జనరల్గా ఈ జియాలజికల్ ఎరోజన్ అనేది సెమీ ఏరిడ్ రీజన్స్లో అండ్ ఏరిడ్ రీజన్స్లో మాత్రమే ఈ యొక్క జియాలజికల్ ఎరోజన్ అనేది ఉంటుందన్నమాట. సెమీ ఏరిడ్ రీజన్స్ అంటే మన అందరికీ తెలుసు, వీఆర్ లివింగ్ ద ఏరియా వేర్ ద అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇట్స్ కమ్స్ అండర్ ఏ సెమీ ఏరిడ్ రీజన్. ఓకే,
అంత వాటర్ ఫుల్గా అవైలబిలిటీగా ఉండవు. ఓకే, రాళ్ళు ఉంటాయి. సాయిల్ అనేది అంత పర్ఫెక్ట్ సాయిల్స్ ఏమి కావన్నమాట. సో అందుకోసం మనము అవి సెమీ ఏరిడ్ రీజన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఏరిడ్ రీజన్స్ అంటే కంప్లీట్గా ఎడారులు లాంటి ప్లేసులని మనం ఏరిడ్ రీజన్స్ అని పిలుస్తామన్నమాట. సో అలాంటి ఏరియాస్లో మనకి జనరల్గా ఈ జియాలజికల్ ఎరోజన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ జియాలజికల్ ఎరోజన్ అనేది కూడా ఏమీ హార్మ్ఫుల్ ఏమీ కాదనమాట. ఓకే, ఎక్కువ హార్మ్ఫుల్ ఏమి కాదనమాట. ఎందుకు హార్మ్ఫుల్ కాదంటే ఈ జియాలజికల్ ఎరోజన్ ద్వారా సాయిల్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఈ జియాలజికల్ ఎరోజన్ ద్వారా సాయిల్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ జియాలజికల్ ఎరోజన్ ద్వారా చాలా తక్కువ సాయిల్ లాస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎంతైతే సాయిల్ లాస్ ఉంటుందో అంత సాయిల్ లాస్ మనకి వెదరింగ్ ద్వారా, ఓకే, ఎర్త్ అనేది సాయిల్ అనేది ఆరిజినేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సాయిల్ అనేది ఆరిజినేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎంతైతే మనకి లాస్ అవుతూ ఉంటుందో అంత ఎరోజన్, అంత సాయిల్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట డ్యూ టు ద ఫిజికల్ అండ్ కెమికల్ వెదరింగ్స్. ఓకే, దాని ద్వారా మనకి ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకోసమే మనకి ఈ యొక్క జియాలజికల్ ఎరోజన్ ద్వారా మనకి ఎలాంటి ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవన్నమాట. ఓకే, ఇట్ విల్ నాట్ కాజెస్ ఎనీ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, జనరల్గా ఈ జియాలజికల్ ఎరోజన్ని కూడా అట్లానే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఉండే రివర్స్ కానీ, ఓకే, గల్లీస్ కానీ, ఓకే, కెనాల్స్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా స్ట్రీమ్స్ కానీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క జియాలజికల్ ఎరోజన్ ద్వారా ఫామ్ అయినవే అనమాట. చిన్నగా మెల్లగా ఆ రివర్స్ లాగా, ఓకే, చిన్న స్టార్టింగ్ విత్ ఎరోజన్, షీట్ ఎరోజన్, స్ప్లిట్ షీట్, ఈ యొక్క అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రిల్లు, గల్లీ, ఈ స్టేజెస్ వరకు చేరుకొని హిల్స్, స్ట్రీమ్స్ కానీ, ఓకే, స్ట్రీమ్ ఛానల్స్ కానీ, వ్యాలీస్ కానీ, ఓకే, కెనాల్స్ కానీ ఇలా అన్నీ ఫామ్ అయినాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏవైతే రివర్స్ కానీ కెనాల్స్ కానీ ఇవేవైతే చూస్తున్నామో అవన్నీ ఈ యొక్క జియాలజికల్ ఎరోజన్ ద్వారా న్యాచురల్గా ఫామ్ అయినవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద రివర్ కృష్ణ ఆర్ గోదావరి. ఇవన్నీ కూడా మనము మాన్యువల్గా ఏమి ఆ రివర్స్ని మనం తవ్వలేదన్నమాట. వాటంతటికి అవే డ్యూ టు ద జియాలజికల్ కండిషన్స్. ఓకే, ఆ జియాలజికల్ కండిషన్స్ ద్వారా మనకి ఆ వాటర్ మూమెంట్ అనేది అలా వచ్చి మెల్లగా అది ఒక రివర్ లాగా పెద్దగా తయారైపోయినాయి అన్నమాట. ఓకే, అందుకోసమే అలా ఫామ్ అయిపోయినాయి అన్నమాట. ఓకేనా. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ యొక్క జియాలజికల్ ఎరోజన్ ద్వారా మనకి అంత ఎఫెక్ట్ ఏమీ ఉండదన్నమాట. అండ్ ఓకేనా. ఫస్ట్ జియాలజికల్ ఎరోజన్ అనేది హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేచర్ ద్వారానే అయ్యేది. సాయిల్ ఎరోజన్ జరిగితే దాన్ని ఏమంటామంటే జియాలజికల్ ఎరోజన్ అని పిలుస్తామన్నమాట. ఓకే, ఈ యొక్క జియాలజికల్ ఎరోజన్ ద్వారా ఎంతైతే సాయిల్ లాస్ ఉంటుందో దాదాపుగా అంత సాయిల్ అనేది మనకి ప్రతి ఇయర్ ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకోసమే దీనివల్ల జియాలజికల్ ఎరోజన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఏమీ ఉండదన్నమాట. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో ఈ యొక్క మనకి ఇప్పుడు అయితే చూస్తున్నామో రివర్స్ కానీ, గల్లీస్ కానీ, స్ట్రీమ్స్ కానీ, వ్యాలీస్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క న్యాచురల్గా జియాలజికల్ ఎరోజన్ని కొన్ని రోజులు అలానే వదిలేయడం ద్వారానే మనకి ఈ యొక్క రివర్స్ ఇవన్నీ కూడా ఫామ్ అవ్వడం జరిగిందనమాట. స్ట్రీమ్స్ కానీ, వ్యాలీస్ కానీ, ఓకే, ఇలాంటివన్నీ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్సిలరేటెడ్ ఎరోజన్ అనమాట. ఓకే, యాక్సిలరేటెడ్ ఎరోజన్. ఇన్ దిస్ యాక్సిలరేటెడ్ ఎరోజన్, ఓకే, ఫస్ట్ జియాలజికల్లో ఏం చెప్పుకున్నాం, ఓన్లీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదని చెప్పాం. ఇక్కడ యాక్సిలరేటెడ్ ఎరోజన్ అంటే ఈ యొక్క హ్యూమన్ ద్వారానే న్యాచురల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేయడం ద్వారా ఏవైతే ఎరోజన్ ఫామ్ అవుతుంటుందో, ఎరోజన్ వస్తుందో, సాయిల్ అనేది లాస్ అవుతుంటుందో దాన్నే మనము యాక్సిలరేటెడ్ ఎరోజన్ అని పిలుస్తామన్నమాట. ఓకే, బై ద హ్యూమన్ బీయింగ్
హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీస్ ఓకే సాయిల్ అనేది న్యాచురల్గా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సాయిల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుందన్నమాట. అలా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఎరోజన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఇలా ఫామ్ కావడానికి మెయిన్గా బేసిక్గా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, దాంట్లో చూస్తే మనకి లార్జ్ స్కేల్ డిఫారెస్టేషన్ అంటే ఎక్కువగా అడవుల్ని కట్ చేయడం, అండ్ ఆల్సో ఎక్కువగా ల్యాండ్స్ని లెవెల్ చేయడం, ఓకే, ఎప్పుడు పడితే అప్పుడు టిలేజ్ ప్రాక్టీసెస్ ఎక్కువగా చేయడం, ఇలాంటి కండిషన్స్ అన్నింటిని బేస్ చేసుకొని ఇలాంటి అన్ని కండిషన్స్ వల్ల మనకి యాక్సిలరేటెడ్ ఎరోజన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఎరోజన్ కేవలం ఒక హ్యూమన్ బీయింగ్ ద్వారానే ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఎరోజన్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ వెరీ కన్సర్న్ఫుల్ ఎరోజన్ అనమాట. చాలా కన్సర్న్ ఉన్నదన్నమాట ఈ యొక్క ఎరోజన్ అనేది. దీని ద్వారా మనకి చాలా హార్మ్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకోసమే మనము ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఎరోజన్ని కంట్రోల్ ప్రివెన్షన్ అనేది చేయాలన్నమాట. ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఎరోజన్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఎరోజన్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క ఎరోజన్ అయ్యేటట్టు చేసే ఫోర్సెస్, దాన్నే మనము అటాకింగ్ ఫోర్సెస్ అని పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎరోజన్ కాకుండా ఆపే ఫోర్సెస్, దాన్నే మనము రెసిస్టింగ్ ఫోర్సెస్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, అండ్ ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఎరోజన్ అనేది చాలా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ యాక్సిలరేటెడ్ ఎరోజన్ వల్లనే మనకి సాయిల్ లాస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుందన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్. ఓకే, సాయిల్ ఎరోజన్ యొక్క ఎఫెక్ట్స్. ఓకే, సాయిల్ ఎరోజన్ వల్ల మనకి ఏమేమి నష్టాలు కలుగుతాయి? ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ వల్ల మనకి ఏమేమి నష్టాలు కలుగుతాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ. ఓకే, సాయిల్ ఫర్టిలిటీ లాస్ అవుతుంది. అంటే మనకి న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ఉన్న సాయిల్ లాస్ అయిపోతుంటుంది అనమాట. అలా సాయిల్ లాస్ అయితే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. ఓకే, ప్లాంట్ గ్రోత్ కానీ క్రాప్ ప్రొడక్షన్ కానీ మనకి అనుకున్న ఈల్డింగ్ అనేది ఈ యొక్క సాయిల్ ఫర్టిలిటీ లాస్ అవ్వడం వల్ల ఉండదన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క సాయిల్ ఎరోజన్ ద్వారా సాయిల్ అంతా కొట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడైతే రివర్స్ ఉంటాయో అలాంటి రివర్స్ ఉన్న ఏరియాస్లో, డ్యామ్స్ ఉన్న ఏరియాస్లో మనకి స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. అలా డ్యామ్స్ ఉన్న ఏరియాస్లో స్టోర్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క స్టోరేజ్ కెపాసిటీ అనేది ఆ యొక్క డ్యామ్స్ యొక్క రివర్స్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి అవి ఫ్లడ్డింగ్స్ లాగా మనకి నార్మల్ ఏరియాలోకి, ఓకే, లివింగ్ ఏరియాలోకి వాటర్ అనేది ఫ్లడ్ టైమ్స్లో ఎక్కువగా రావడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆ యొక్క సాయిల్ అనేది ఎక్కువగా లోపల అక్కడ ఉండిపోయి దాని యొక్క డెప్త్ అనేది తగ్గిపోయి దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అలా స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఎంతైతే స్టోరేజ్ కెపాసిటీ తగ్గిందో అంత స్టోరేజ్ అనేది మనకి జనరల్గా ఫ్లడ్స్ లాగా మన లివింగ్ ఏరియాస్లోకి వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈ యొక్క అదే సాయిల్ వల్లనే మనకి స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలా స్టోరేజ్ తగ్గిపోవడం వల్ల మనకి బేసిక్ కావాల్సిన నీడ్స్ అన్నీ ఎప్పుడైతే కంప్లీట్ రిజర్వాయర్ వితౌట్ ఎనీ సెడిమెంట్ ఉంటే అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క సెడిమెంట్ ఉన్న అంటే సాయిల్ లోపల సాయిల్ పేరుకొని ఉన్న రిజర్వాయర్స్ అనేవి కంప్లీట్గా తీర్చలేవు అనమాట. దాని మధ్యలోనే మనకి స్టోరేజ్ అనేది ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే రిడక్షన్ ఇన్ స్టోరేజ్, మనకి ఆ సాయిల్ అనేది ఫామ్ అవడం వల్ల స్టోరేజ్ అనేది రిడక్షన్ అవుతుంది అనమాట.
ఇంకోటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి పైన 2 పాయింట్లకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓకే, ఇలా ఒక రిజర్వాయర్ లాగా ఉందన్నమాట. ఓకే, జనరల్గా కట్టిన కొన్ని రోజులలో మనకి ఈ విధంగా రిజర్వాయర్ అనేది ఉంటుంది. ఓకే, కొన్ని రోజుల తర్వాత సాయిల్ ఎరోషన్ వల్ల ఇది దాదాపుగా ఇంతవరకు సాయిల్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. అంతవరకు సాయిల్ ఫామ్ అయితే అక్కడ వాటర్ స్టోరేజ్కి ఓన్లీ ఇంత మాత్రమే వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఉందన్నమాట. ఓకే, అంత స్టోరేజ్ ఉండడం వల్ల ఈ యొక్క స్టోరేజ్ అనేది తగ్గిపోవడం వల్ల ఇదంతా మనకి ఫ్లడ్స్ లాగా ఈ యొక్క స్టోరేజ్లో ఏదైతే ఉండవలసిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా ఫ్లడ్స్ లాగా లివింగ్ ఏరియాస్లోకి వచ్చేస్తుంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఆల్సో తర్వాత రిజర్వాయర్ ఈ యొక్క ఫ్లడ్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క రిజర్వాయర్లో ఉన్న వాటర్ని వాడుతూ ఉంటాం. ఓకే, డ్రైన్ చేస్తూ ఉంటాం, వాటర్ని వాడుతూ ఉంటాం. వాడేటప్పుడు కంప్లీట్గా ఈ యొక్క మన న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఆ యొక్క ఏరియాస్కి ఎంతైతే వాటర్ అవసరమో ఆ డిమాండ్ని బేస్ చేసుకొని ఈ రిజర్వాయర్ అనేది డిజైన్ చేసి ఉంటారనమాట. ఓకే, ఆ డిజైన్ చేయడం వల్ల కరెక్ట్ స్టోరేజ్ అనేది మనకి సరిపోతుంది అనమాట. పర్ ఇయర్ మనకి ఆ స్టోరేజ్ అనేది సరిపోతుంది అనమాట. సో అండ్ కొన్ని రోజుల తర్వాత మనకి వాటర్ అనేది వాడుతూ ఉంటాం ఈ యొక్క లెవెల్ వరకు వచ్చేస్తుంది అనమాట. జనరల్గా మనం స్టార్టింగ్ రిజర్వాయర్ కట్టిన రోజులలో మనం పూర్తిగా డౌన్ స్టేజ్ వరకు కూడా మనకి వాటర్ అనేది వాడుకునే కెపాసిటీ ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సాయిల్ ఫామ్ అవడం వల్ల ఏంటి, ఇంతవరకు మాత్రమే మనము సాయిల్ని ఈ యొక్క వాటర్ని వాడుకోగలం అనమాట. అందుకోసము ఈ యొక్క స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. కింద ఉండే స్టోరేజ్ అంతా సాయిల్ ద్వారా తగ్గిపోతుంది అనమాట. అందుకోసమే మనము ఈ యొక్క రిజర్వాయర్స్ ద్వారా వాడే వాటర్ అప్పుడు ఈ యొక్క రిజర్వాయర్ మనకి బేసిక్ నీడ్స్ అన్నీ కూడా కంప్లీట్ త్రూఅవుట్ ద ఇయర్ అనేది తీర్చలేదన్నమాట. ఓకే, అందుకోసం ఈ 2 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఎప్పటికెప్పుడు ఈ యొక్క అడుగున ఫామ్ అయిన సాయిల్ని అంతా రిమూవ్ చేస్తూ ఉంటామన్నమాట. దీన్నే ఇక్కడ మన భాషలో అగ్రికల్చర్ భాషలో ఏమని పిలుస్తామంటే ఇక్కడ అడుగున ఫామ్ అయిన వాటిని సెడిమెంట్స్ అని పిలుస్తామన్నమాట. అడుగున ఫామ్ అయిన సాయిల్ పార్టికల్స్ని సెడిమెంట్స్ అని పిలుస్తామన్నమాట. అండ్ ఆల్సో ఈ యొక్క సాయిల్ ఎరోషన్ ద్వారా సాయిల్ అనేది రోడ్స్ మీద కానీ రైల్వేస్ మీద కానీ ఇలా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సాయిల్ అంతా వెళ్ళిపోయి రోడ్డు మీద పడుతుంది. అలాంటప్పుడు ఆ రోడ్స్ కానీ రైల్వేస్ కానీ పాడయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే సాయిల్కి చాలా రస్టింగ్ కెపాసిటీ అనేది ఓకే దాన్ని తుప్పుపట్టే విధంగా చేసే కెపాసిటీ అనేది సాయిల్కి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకోసం ఈ యొక్క సాయిల్ పడడం వల్ల మనకి అవి తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ ఎందువల్ల వస్తుంది? ఓకే, ఎందువల్ల సాయిల్ ఎరోషన్ అనేది వస్తుంది? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓకే, ద మెయిన్ కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ కెన్ బి రిమూవ్డ్ బై ఎన్యూమరేటెడ్ యాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ ప్రొటెక్టివ్ కవర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ల్యాండ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి సాయిల్ ఎరోషన్ ఎందువల్ల వస్తుంది అని ఫస్ట్ వన్ అనుకుంటే న్యాచురల్ ప్రొటెక్టివ్ కవర్. ఏదైతే గడ్డి కానీ ఏదైనా ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కాపాడే సాయిల్ ఎరోషన్ ఆ యొక్క న్యాచురల్ ప్రొటెక్టివ్ కవర్ అంటే ఇక్కడ మనకి ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ గ్రాస్ కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే, ప్లాంట్స్ ట్రీస్ గ్రాస్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ ఉంటాయి. వీటి ద్వారా మనకి సాయిల్ లాస్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కట్ చేయడం ద్వారా మనకి సాయిల్ లాస్ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కట్టింగ్ డౌన్ ద ట్రీస్. ఓకే, డిఫారెస్టేషన్ ద్వారా అంటే ఈ యొక్క న్యాచురల్ ప్రొటెక్టివ్ కవర్ ఏదైతే ట్రీస్ ఉందో ఆ ట్రీస్ని కట్ చేయడం. అండ్ తర్వాత వెజిటేషన్ గ్రాస్ ఏదైతే ఉందో ఆ గ్రాస్ని ఓవర్గా ఫీడింగ్ చేయడం ద్వారా ఓకే పశువులకి ఓవర్గా ఫీడింగ్ చేయడం ద్వారా
అండ్ తర్వాత నెక్స్ట్ ఫారెస్ట్కి నిప్పులు అంటించడం ద్వారా ఈ యొక్క న్యాచురల్ ప్రొటెక్టివ్ కవర్ అనేది దెబ్బతింటుందన్నమాట. అలా దెబ్బతినడం వల్ల ఈ యొక్క సాయిల్ ఎరోజన్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఎక్కువ వస్తుందన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ల్యాండ్ సచెస్. ఓకే, ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ మనకి ఇది జనరల్గా న్యాచురల్గా ఫామ్ అయిన ప్రొటెక్టివ్ కవర్ని మనం సరిగ్గా వాడుకోలేకపోవడం అండ్ వాటిని కట్ చేసేయడం అనమాట. ఇది కూడా హ్యూమన్ మిస్టేక్ ద్వారానే ఈ యొక్క ఫస్ట్ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, హ్యూమన్ మిస్టేక్స్ ద్వారానే సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. హ్యూమన్ మిస్టేక్ ద్వారానే డిఫారెస్టేషన్ అనేది చేస్తాడు. హ్యూమన్ మిస్టేక్ ద్వారానే ఓవర్ గ్రేజింగ్ అనేది చేస్తాడు. హ్యూమన్ మిస్టేక్ ద్వారానే ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ కూడా, ఇది కూడా హ్యూమన్ మిస్టేక్స్ ద్వారానే మనకి సాయిల్ ఎరోజన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, మనకి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని సరిగ్గా వాడుకోలేకపోవడం వల్ల మనకి ఈ యొక్క సాయిల్ ఎరోజన్ అనేది ఎక్కువ పెరిగిపోతుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఈ యొక్క సాయిల్ ఎరోజన్ ఎలాంటి ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలా ఉన్నాయో అలానే వదిలేయటం వల్ల మనకి సాయిల్ ఎరోజన్ అనేది పెరిగిపోతుంటుందన్నమాట. ఓకే, బేర్ ల్యాండ్స్ కింద వదిలేస్తే అక్కడ ఏ వెజిటేషన్ కానీ ఏమీ కూడా లేకుంటే మనకి ఆ యొక్క క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా, రెయిన్ డ్రాప్ ద్వారా, మనకి విండ్ ద్వారా ఈ యొక్క సాయిల్ ఎరోజన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సాయిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ తర్వాత మనకి క్రాపింగ్ ప్యాటర్న్ కూడా, గ్రోయింగ్ ఆఫ్ ద క్రాప్స్ కూడా మనకి సాయిల్ ఎరోజన్కి ఒక రకమైన కాజే అనమాట. సాయిల్ ఎరోజన్ని చేసే సాయిల్ లాస్ అవ్వడానికి ఒక కారణం అనమాట క్రాప్స్ గ్రో చేయడం కూడా. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎక్సెసివ్ టిలేజ్ ప్రాక్టీసెస్ అనేవి మనం ఫాలో అవుతామన్నమాట. ఆ ఎక్సెసివ్ టిలేజ్ ప్రాక్టీసెస్ ఎందుకు ఫాలో అవుతున్నామంటే మనం గడ్డిని కానీ కలుపులను కానీ నివారించడం కోసం మనము ఎక్సెసివ్ టిలేజ్ అనేది వాడతాం. కానీ ఆ ఎక్సెసివ్ టిలేజ్ వాడటం ప్రాక్టీసెస్ ఫాలో అవటం వల్ల మనకి ఇక్కడ సాయిల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత రిమూవల్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, ఈ యొక్క మనకి ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ని కానీ ప్లాంట్ యొక్క న్యూట్రియంట్స్ని కానీ రిమూవ్ చేయడం వల్ల, తగ్గించడం వల్ల కూడా ఈ యొక్క సాయిల్ ఎరోజన్ అనేది ఎక్కువనే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా జనరల్గా ఇలా స్లోప్ ఉంటే ఓకే, మనం స్లోప్కి తగ్గట్టు ఇలానే క్రాపింగ్ ప్యాటర్న్ అనేది చేయకూడదు అనమాట. ఓకే, క్రాపింగ్ అనేది స్లోప్ ఎలా ఉంటే అటు సైడే చేయకూడదు అనమాట. ఓకే, అటు సైడ్ చేయకుండా అక్రాస్ ద స్లోప్ అనేది మనకి క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఫాలో కావాలన్నమాట. ఓకే, కల్టివేషన్ అలాంగ్ ద ల్యాండ్ స్లోప్. ఓకే, అలాంగ్ ద ల్యాండ్ స్లోప్ అంటే ఇలా చేయడం, ల్యాండ్ స్లోప్కి ఏ డైరెక్షన్లో ఉందో అలాంటి డైరెక్షన్లోనే మనము ఈ యొక్క కల్టివేషన్ అనేది చేయడం వల్ల సాయిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, మనం ఎప్పుడైతే ఇలా అలాంగ్ కాకుండా, ఓకే, ఇలా స్ట్రైట్గా స్లోప్ ఎటుంటే అటువైపు కాకుండా అడ్డంగా కల్టివేషన్ ప్రాక్టీసెస్ చేస్తే ఈ యొక్క సాయిల్ లాస్ అనేది తగ్గిపోతుందన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫాల్టీ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్ అనమాట. ఫాల్టీ మెథడ్స్ అంటే ఇరిగేషన్ ఎటు పడితే ఎటు ఇరిగేషన్, ఎక్సెసివ్ ఇరిగేషన్ ఇవ్వడం కానీ, తక్కువ ఇరిగేషన్ ఇవ్వడం కానీ, ఎలా పడితే అలా వాటర్ని వాడటం కానీ, దీని ద్వారా కూడా మనకి ఈ యొక్క సాయిల్ అనేది లాస్ అవుతూ ఉంటుందన్నమాట. ఎక్సెసివ్ ఇరిగేషన్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సెసివ్ ఇరిగేషన్ ఇస్తే ఆ ఎక్సెసివ్ ఇరిగేషన్ వల్ల మనకి ఏంటంటే సాయిల్ అనేది ఆ ఇరిగేషన్ ద్వారా ఎక్సెసివ్ ఇరిగేషన్ అప్పుడు ఆ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది వాటర్కి. అలా వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉండటం వల్ల దాంతోపాటు సాయిల్ అనేది వాటర్తో పాటు ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఇరిగేషన్ మెథడ్స్ ఫాల్స్ వల్ల కూడా ఈ యొక్క సాయిల్ లాస్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోజన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యాచురల్ ప్రొటెక్టివ్ కవర్ని డిస్ట్రక్ట్ చేయడం, అంటే పాడు చేయడం. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ల్యాండ్ను సరిగ్గా వాడలేకపోవడం. ఈ రెండింటి వల్ల మనకి సాయిల్ ఎరోజన్ అనేది
ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇన్ టుమారో క్లాస్ I'll deal with the factors influencing the water erosion. Okay, in this factors, climatic condition, topography, type of soil, vegetation, and biotic activities. These all factors will come in these factors affecting or influencing the water erosion. Okay, topography చూడండి, సాయిల్స్, సాయిల్ టెక్స్చర్, ఆర్గానిక్ మ్యాటర్, సాయిల్ స్ట్రక్చర్, సాయిల్ పర్మియబిలిటీ అండ్ వెజిటేషన్. ఓకే, ఈ యొక్క వీటన్నింటి గురించి టుమారో క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ టుడే. ఓకే.